అందరికీ గుర్తుండిపోయే కంటెంట్. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా చాలా ఎక్కువగా లవ్ చేసిన కంటెంట్ కానిస్టేబుల్ కనకం అనే రోల్ అని చెప్పాలి. అండ్ సీజన్ 2 కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఎంటైర్ టీమ్కి ఎస్పెషల్లీ సురేష్ బొబ్బిలి గారు, ఆయన అక్కడ కూర్చున్నంతసేపు నాకేం సంబంధం లేదు, ఈ ఈవెంట్ నాది కాదు అన్న ఎక్స్ప్రెషన్లో ఉంటారు. కానీ ఆయన ఒక కంటెంట్ తీసుకుంటే ఇది నాదే, నేను ఇస్తే ఆ మార్క్ మామూలుగా ఉండదు అంటూ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆయన ట్యూన్తో దాన్ని ఎలివేట్ చేస్తూ ఉంటారు అనమాట. 2025 మొత్తం మీదే. 2025 స్టార్ట్ అవ్వగానే మళ్ళీ మొదలు పెట్టాం మనం. అండ్ ఇది కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవుతుందని ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంటారా, లేకపోతే ప్రశాంత్ గారు పక్కన ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా ఉంటారా? ఓకే, నితిన్ గారు కూడా ఉన్నారండి పక్కన. నెక్స్ట్ నే. సో అఫ్ కోర్స్ ఇక విన్ గురించి మాట్లాడితే విన్ లోనే ఉంది, విన్ అవుతూనే ఉంది, కంటెంట్ తో విన్ అవుతుంది, కొత్త టాలెంట్ తో విన్ అవుతుంది, డిఫరెంట్ ఆలోచనతో విన్ అవుతుంది, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సినిమాలతో సిరీస్లతో విన్ అవుతుంది. ఒక ట్రస్ట్ ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఒక ట్రస్ట్ ఆస్పైరింగ్ గా ఆలోచించే వాళ్ళందరి కోసం, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కోసం, యాక్టర్స్ కోసం ఒక బాటని క్రియేట్ చేసింది విన్ అని చెప్పాలి. అండ్ ఎస్, 2025 మొత్తం ఈటీవీ విందే. సో ఈసారి కూడా మళ్ళీ విన్ అవ్వడానికి జాన్ లో నుంచి మొదలు పెట్టాము. నాకు తెలిసి 2026 కూడా మొత్తం విందే. సో ఒక రేంజ్ లో కంటెంట్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము, ఎలాంటి సబ్జెక్ట్ అయినా ఎలాంటి జోన్రా అయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము అంటూ విన్ కంటెంట్ తోనే కొడుతున్నారు వాళ్ళు హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు అనమాట. అండ్ ఈసారి కూడా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి, టైంకి వాల్యూని పెంచడానికి మన ముందుకు వచ్చేసింది కంటెంట్ అని చెప్పాలి. అండ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ కుమార్ గారు దీన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. విన్ ఒరిజినల్ సిరీస్ గా ఇది మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ బెస్ట్ యాక్టర్స్ అందరూ ఈ సిరీస్ లో పార్ట్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ఆ కథ ఆల్రెడీ తెలుసు కదా. అనగనగా రేపల్లె అనే గ్రామం, అక్కడ ఒక అడవి ఉంది. ఆ అడవి పేరే అడవి గుట్ట. అడవి అంటే చాలా మృగాలు ఉంటాయి కదా, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, తోడేళ్లు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ అడవిలో ఒక ప్రాబ్లం కూడా ఉంది వీటితో పాటు. అప్పుడే ఆ అడవిలోకి ఒక జింక ఎంటర్ అయింది. జింకను చూడగానే క్రూరముగాలు అనుకుంటాయి, ఓ పవర్ మాకుంది కదా, భయపెడదాం, పక్కకి నెట్టేద్దాం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ జింక ఏ మాత్రం భయపడలేదు. భయపడకుండా ఆ సమస్యని ఎతకడానికి తన ప్రయత్నం సాగించింది. సీజన్ 1 లో మనం చూసాము, అది సీజన్ 2 లో సాగుతూ ఉందన్నమాట. సో మరి ఇలా సాగుతుంది కాబట్టి ఒక్కసారి మనం ఆల్రెడీ పలకరించిన సీజన్ 1 రీక్యాప్ చూసేద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. అందరినీ అంత అలరించిందో మీ అందరికీ తెలుసు. 2 కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉంటుంది. నిజానికి నాకు తెలియదు చంద్రిక ఎక్కడో. సురేష్ బొబ్బులు గారు నిజంగా మళ్ళీ చాలా ఆకర్షణీయమైన మ్యూజిక్ అయింది. అండ్ ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సార్. ఇందులో కూడా నేనున్నాను చిన్నగా. మీ అందరికీ మళ్ళీ నచ్చుతుంది. అందరూ కలిపి ఫ్యామిలీస్ తోటి జనవరి 8న పండగ ముందు ప్రశాంతంగా చూడండి. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రియదర్శిని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అండి స్టేజ్ మీద ఉన్న మా ప్రొడ్యూసర్స్ గారికి, డైరెక్టర్ గారికి, మీడియా పీపుల్కి అండ్ మా కో ఆర్టిస్టులందరికీ నమస్కారం. నాకు ఇంత మంచి ప్రాజెక్ట్లో మంచి అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ సీజన్ ఎంత సక్సెస్ చేశారో సెకండ్ సీజన్ కూడా అంతే సక్సెస్ చేస్తారని మాకు తెలుసు అనుకోండి. సూపర్ డూపర్ హిట్. మన మెగాస్టార్ గారు చిరంజీవి గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయిందంటే గ్రాండ్ సక్సెస్కి నాంది అప్పుడే పడిపోయింది. సో అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఇలాగే ఆదరించి మా ఈటీవీ ప్రాజెక్ట్స్ అన్నీ గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మైక్ ఇచ్చేసింది. అందరికీ నమస్తే. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా టైం తర్వాత మీ అందరినీ కలుస్తున్నానని. డెఫినెట్లీ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ ద హోల్ టీమ్ చాలా చాలా ధన్యవాదాలు నన్ను ఈ ప్రాజెక్ట్లో పెట్టినందుకు. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే నేను ఎక్కడ ఉంటా అనేది మీరు గెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ నేను తన పిన్నిగా చేస్తున్నాను, వర్ష వాళ్ళ పిన్నిగా. బట్ నేను అస్సలు అలా లేను అని మా వాళ్ళందరూ చెప్తున్నారు. అంటే సౌమ్య అది నువ్వా, అసలు గుర్తుపట్టలేదని చెప్తున్నారు. సో ఐ లవ్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వస్తే కానీ మాలో ఉన్న యాక్టర్ బయటికి రాడు. సో వీ లవ్ దాట్. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు సీజన్ 2లో కూడా విల్ బి క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డెఫినెట్లీ ఈటీవీ2, ఈటీవీ విన్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. యాంకర్ Please do watch in ETV. That's all. Thank you for everyone for the opportunity, even ETV and the producers, everyone who is standing here. And ఏదో జరిగిందండి ఇక్కడ, ఏం జరిగింది? ప్రాజెక్ట్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ ఇన్ ద ప్రాజెక్ట్. ఈ అవకాశం ఇచ్చిన కంటెంట్ హెడ్ అండ్ బిజినెస్ హెడ్కి చాలా థ్యాంక్స్. డూ వాచ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 ఓన్లీ ఇన్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ. మా కానిస్టేబుల్ కనకాన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా అన్నలకి అండ్ ప్రెస్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్గా నేను ఈటీవీ విన్ గురించి మాట్లాడాలండి. 90s నుంచి ఇప్పటికీ కానిస్టేబుల్ కనకం వరకు నాకు మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నాకు నా వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తూ, నన్ను ఎక్కడ నేను డౌన్ఫాల్ కాకుండా నాకు ఎనర్జీ ఇస్తూ నాతో వర్క్ చేయించుకున్న సాయి గారికి అండ్ నితిన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నన్ను 2025 అంటే నేను ఒక 12 years నుంచి కష్టపడుతున్నా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని. మంచి సినిమాలు చేసినా బాగానే వెళ్తుంది, కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు రాజు వెడ్స్ రాంబాయ్తో. థ్యాంక్ యూ సార్. అండ్ ఫస్ట్ టైం నేను కన్న కళ సురేష్ బొబ్బిలి మ్యూజికల్ అని పాడాలి తెర మీద అని నేను ఎప్పుడో వెంకటరామ థియేటర్లో, లక్ష్మీ థియేటర్లో చిరంజీవి గారి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నప్పుడు అనుకునేవాడిని, అరే ఇట్లా మన పేరు పడాలి, ఏదో రకంగా మనం కష్టపడాలి, వెళ్ళాలి అని, కష్టపడాలి, మన పేరు రావాలి అనుకున్నా. బట్ అది ఈటీవీ విన్ త్రూ అండ్ వేణువుడుగులన్న, సాయిలు కాంపాటి గారు, నితిన్ గారు అండ్ సాయి గారు, ఈటీవీ విన్ వాళ్ళు నాకు ఆ పేరు, నా డ్రీమ్ నెరవేర్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే చాలా చాలా పెద్ద హిట్ అయింది. అది హిట్ అయినాక నాకు చాలా మెసేజెస్ వచ్చినాయి, అరే ఎక్కడుందిరా చంద్రిక, ఎక్కడుంది బ్రో, ఎక్కడుంది సార్, చంద్రిక ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అంటే, సెకండ్ సీజన్ చూసేంత వరకు నాకు కూడా తెలియదు బ్రో అని ఆన్సర్ చేసిన. అప్పటి వరకు నడిచింది, కానీ ఇప్పుడు మొన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే అది ఎట్లెళ్ళిందో మా ఫ్రెండ్స్కి, చంద్రిక ఎక్కడన్నా, చంద్రిక ఎక్కడన్నా, మాకు టెన్షన్ వస్తుంది, చెప్పండి అన్న అని తగులుకున్నారు. అరే నాయన అది వస్తుంది, వచ్చినాక చూడండి, ఇప్పుడు నేను చెప్తే బాగోదు, వచ్చినాక చూడండి అని చెప్పిన. కానీ సీజన్ 1 ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత థ్రిల్లింగ్ ఉంటుందో సీజన్ 2 కూడా అంత డబల్ ఉంటుందండి. చాలా అద్భుతంగా మేకింగ్ చేశారు మన ప్రశాంత్ అన్న. థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన సిరీస్కు నేనైతే ఫిట్ అవుతా, నేనైతే బాగా చేస్తాను నన్ను నమ్మి, నన్ను ఎప్పుడు బిలీవ్ చేసి నా వర్క్ని, అంటే నాకంటే ఎక్కువ నా వర్క్ని ఎక్కువ బిలీవ్ చేశారు. థ్యాంక్ యూ ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈయనకు మ్యూజిక్ సెన్స్ చాలా బాగుందండి, పాడగలడు, ఏదన్నా ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు వెంటనే జడ్జ్ చేయగలిగే శక్తి ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకో మంచి సినిమాలు కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. అండ్ దీంట్లో అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకో ముఖ్యమైన వ్యక్తి సాయిబాబు గారు, థ్యాంక్ యూ సార్. నాకు మీరు పెద్దవాళ్ళు ఎప్పుడు నన్ను, అంటే చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళతో, చాలా బాగా చూసుకున్నారు. ప్రొడక్షన్ సైడ్ కూడా, ప్రొడక్షన్ సైడ్ నుంచి పేమెంట్లు కూడా కరెక్ట్ టైంకి పడతాయండి, పర్ఫెక్ట్గా పడతాయండి. టైం చెప్పారంటే, ఒక టైం చెప్పారంటే షార్ప్ ఆ టైంకు గవర్నమెంట్ జీతం పడ్డట్టే పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా చేశారండి, చాలా బాగా చేశారు. వీళ్ళందరూ బాగా చేయడం వల్లనే మేము టెక్నీషియన్స్ బాగా స్కోర్, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా అదర్ టెక్నీషియన్స్ కూడా బాగా వర్క్ చేయగలరు. వర్ష గారు చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ చేశారండి. ఎక్కడ కూడా మీరు యాక్టింగ్ చేస్తున్నట్టు, ఎక్కడో మనం ఏదో కెమెరా ముందు ఉన్నాం పర్ఫామ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే ఎక్కడ కలగలేదండి. చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రిక గారు, మేఘలేఖ గారు, ఆమె ఇన్ని రోజులు, అంటే మా వాళ్ళు కొంతమంది అడిగితే ఒక ఆన్సర్ చేసిన అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నా కదా, సిస్టంలో దాచిపెట్టిన 8th వస్తుంది బయటికి అని చెప్పిన. ఈరోజు 6th కదా, 6th కనిపించారు, అర్థమైందండి, లేట్గా అర్థమైంది. 6th కనిపించారు, 8th మీకు ఈటీవీలో అసలు ఏమైంది, చంద్రిక ఎక్కడికి వెళ్ళింది అనేది తెలుస్తుందండి. చంద్రిక గారు కూడా, అంటే మేఘలేఖ గారు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారండి. సీజన్ 2లో మేఘలేఖ గారి పర్ఫార్మెన్స్ అసలు ఖతర్నాక్ ఉందండి. 1లో కూడా చాలా బాగుంది, సీజన్ 2లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారండి. ఆల్ ద బెస్ట్ అండి, కంగ్రాట్స్.
సార్ మీరు కూడా చాలా బాగా చేశారండి. నిజంగా నేను గుర్తుపట్టలేదండి. మా ప్రోగ్రామర్ చెప్పిండు, "అన్న ఈమె యాంకర్ అన్న" అని అంటే, అరే అవునా అని అనుకున్నాండి. అందరూ బాగా చేశారండి. థ్యాంక్ యూ. సార్ మీరు కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. జాన్ 8కి వస్తుంది. కంపల్సరీ చూడండి. అసలు మామూలుగా ఉండదు సీజన్ 2. ఎక్స్ట్రార్డినరీ ఉంటది. థ్యాంక్ యూ. ఆయన వెతకాల్సి వస్తుందేమో అనిపిస్తున్నారు. వేర్ ఈస్ చంద్రిక? వెరీ చంద్రిక ఈటీవీలో ఉందండి. ఓకే అండి. చాలా షార్ప్ గా చాలా షార్ట్ గా ఆన్సర్ చేశారు. అండి. అండ్ ఫస్ట్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్షన్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ది ఎంటైర్ కో యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వర్ష గారికి ఫాదర్గా చేశాను. ఇట్స్ ఎ లవ్లీ వర్క్ టుగెదర్. యాక్చువల్లీ చాలా చాలా ఐ రియలీ లైక్ హర్ పర్ఫార్మెన్స్, వెరీ న్యాచురల్. సో చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం. అండ్ ఈటీవీ విన్ హ్యాస్ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోంది. అదొకటి చాలా సంతోషం. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈటీవీ వారసత్వం కొనసాగుతోంది అనమాట. పేపర్ చదవడం దగ్గర నుంచి ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ లో కంటెంట్ చూడడం దాకా ఎంటైర్ ఫ్యామిలీ నుంచి అది తరతరాలుగా సాగుతోంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. అండ్ ఐ విష్ ఇట్ విల్ గ్రో ఈవెన్ బిగ్గర్ అండ్ బెటర్. అండ్ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాకు ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. నేను రెన్యూ చేసుకున్నాను చంద్రిక ఎక్కడుందో చూడడానికి. ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆల్సో డూ దట్. అండ్ దెన్ వీ విల్ ఆల్ ఫైండ్ చంద్రిక ఆన్ ఈటీవీ విన్ టుగెదర్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు. చేసుకోండి ఒకసారి. మీరు ఎవరు అని ఆలోచిస్తున్నారు ఇప్పుడు? హలో అండి, నేను వసుధ క్యారెక్టర్ చేశాను కానిస్టేబుల్ కనకంలో. మీరు ఆల్రెడీ గెస్ట్ చేశారు ఇద్దరు ముగ్గురు. కల్పరేట్ ఆవిడే అని, క్రిమినల్ ఆవిడే అని. యా, మేడ్ రోల్ చేశారు. కొంచెం చూస్తే అలా గుర్తుపట్టకష్టం. కనిపిస్తుందా? దాంట్లో లేదు కదా. లేదు. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఐఎమ్ వసుధ హియర్. ఏం మాట్లాడాలి? సౌమ్య డిస్టర్బ్ చేసిన సౌమ్య. కానిస్టేబుల్ కనకం సీజన్ 2 చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. మంచిగా వచ్చింది విన్నాను. మై కో యాక్టర్స్, మై టీమ్, దే టోల్డ్ ఇట్ హస్ కమ్ వెరీ వెల్. సో మీరు కూడా చూసి ఎలా ఉందని చెప్పండి మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు అండి. నాకు దీంట్లో ఈ వెబ్ సిరీస్లో చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన డైరెక్టర్ గారు ప్రశాంత్ గారికి, అలాగే నన్ను ఇందులో చెయ్యండి అని చెప్పేసి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే నన్ను ఇప్పుడు బయట ఎవరు గుర్తుపట్టరండి నన్ను. మీరు బాగుంది, చాలా బాగుంది, కానిస్టేబుల్ కనుక చూసావా అని నన్ను అడుగుతారు. నేను టీచర్నండి. బేసికల్గా నేను స్పెషల్ టీచర్ని, స్పెషల్ ఎడ్యుకేటర్ని. అయితే నేను చూసారా మీరు అంటే, బాగుంది, చాలా బాగుంది, అసలు మ్యూజిక్ బాగుంది, అసలు మొత్తం స్టోరీ బాగుంది అని అందరు చెప్తున్నారు. మరి నేను చేశాను చూసారా అంటే, మీరు ఎక్కడున్నారు అసలు, మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. అంటే గుర్తుపట్టలేదు నన్ను. భక్తురాలమ్మ క్యారెక్టర్ని చూసారా అన్నా. ఆహా అవునా నువ్వా అంటున్నారు. అంటే అలా నన్ను ప్రశాంత్ గారు తీర్చిదిద్దారు. అందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే ముందు ముందు కూడా ప్రశాంత్ గారు మంచి మంచి తీసి మాలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలని, స్క్రీన్ ఏజ్ ఎంతైనా చేస్తానండి, నేను స్టేజ్ ఆర్టిస్ట్ని. కాబట్టి నన్ను గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇట్స్ అమేజింగ్ అమ్మా. మీరు బోలెడని సాయిబాబు గారికి, ప్రశాంత్ గారికి, వీళ్ళందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ క్యారెక్టర్ నన్ను అనుకొని అది సాయిబాబు గారి చేత ఒప్పించి ఈ క్యారెక్టర్ నాకు వాళ్ళు పరిచయం చేసిన పుష్పా భాస్కర్ గారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. షూటింగ్ చాలా ప్రశాంత్ గారు ఎంత ప్రశాంతంగా నడిపారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే సురేష్ బొబ్బిలి గారు నిలింగా బొబ్బిలి గర్జనలాగా దాన్ని మనందరికి అందించారు. చాలా బాగుంది సార్, మీరు చాలా బాగా మంచి స్కోర్ ఇచ్చారు. ఈటీవీ విన్ దాంట్లో మనం సీజన్ 1 చూసాం, మనందరం చూసాం. ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానికన్నా కూడా చాలా బాగుంటుంది సీజన్ 2. దానికి ఉన్నటువంటి సక్సెస్ అంటే అది ఎలా, సీజన్ 2 ఇంకా చాలా బాగుంటుందని మాత్రం నేను నమ్ముతున్నాను మొదటి సీజన్ మీద. కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ గారు అండ్ సాయిబాబు గారు, టీం అందరికి. అంటే టీం అందరూ కూడా చాలా చక్కగా చేశారు.
ఆల్ ద బెస్ట్ టీమ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా అందరికి చాలా థ్యాంక్స్ అండి, అండ్ హోల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, మాతో ట్రావెల్ అయినందుకు. రియలీ ఇట్స్ ఏ ప్లెజర్ సాయి గారు, వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ కనకం టు డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీజన్ 1తో హిట్ కొట్టి వారందరికీ నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు నేను చెప్పే మాట నా తల్లిదండ్రులకు, నా స్నేహితులకు, నా గురువుల ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్. అండ్ కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2 సిరీస్ ఏం నేర్పించే ఉదయం ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏం నేర్చుకున్నారు ఈ సిరీస్ మొత్తంలో అంటే లైఫ్ అన్నది తెలిసిందండి, ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక చిన్న బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను. ఈ రోజున అదిరిపోయిందండి, అదిరిపోయింది, మామూలు లేదా. అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేరీస్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓ, ప్రతి ఒక్కరు పేరు అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేరీస్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన అండ్ మా ప్రొడ్యూసర్స్ సాయిబాబా గారు, హేమంత్ గారు థ్యాంక్స్ చెప్తూ, అలాగే ఈటీవీ నుంచి నాకు సాయి గారు, నితిన్ గారు, నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్తుంటాను, నాకు ఇద్దరు బ్రదర్స్ లాగా ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉన్నారు చాలా విషయాల్లో, పర్సనల్గా కానివ్వండి, ప్రొఫెషనల్గా కానివ్వండి. ఎప్పుడు కూడా మేము ఉన్నామని చెప్పి నా వెనకే నాతో పాటు నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇందులో పనిచేసిన నా టెక్నీషియన్స్ అందరూ, విష్ణు, శ్రీరామ్, మా డిఓపి, మా మాధవ్ గారు, సురేష్ బొబ్బిలి, అండ్ చాలామంది, అండ్ మా కో డైరెక్టర్ మురళి, అందరూ వచ్చారు ఇక్కడికి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజు వచ్చాడు, అండ్ ఊర్లో నవీన్ ఉన్నాడు, రోహిణి గారు, ప్రతి ఒక్కరు కూడా, సంతోష్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, సంతోష్ వచ్చాడు. అండ్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ గారు, ఎవరు, గౌతమ్, ఇప్పుడు పనిచేస్తున్నాక గౌతమ్తో గుర్తుండిపోయింది. సుహాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు నుంచి కూడా తను నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఈ కథలో, అండ్ చివరి వరకు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోసారి చెప్పాలి మీకు, చెప్పకపోతే అలాగే. విఎఫ్ఎక్స్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. డిఐ ఎవరు, రాజు గారికి థ్యాంక్స్, జవహర్కి థ్యాంక్స్. ఓకే కదా, ఓకే ఫైన్. సో అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, అండ్ అలాగే ఇందులో ఇంకా యాక్ట్ చేశారండి మా కానిస్టేబుల్స్ లోహిత్, పృథ్వీ, అందరూ కూడా వచ్చారు. అండ్ ఉదయ్ మా ఫ్రెండ్, తను కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ లోకేష్, లోహిత్, అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఇది మీ అందరికి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది సీజన్ 2. అండ్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవబోయే సినిమాలు అన్నీ చూడండి, అన్నీ కూడా చాలా బాగా ఆడాలి, అందరికీ నచ్చాలని కోరుకుంటూ మార్నింగ్ షో చూడండి, ఈవినింగ్ వచ్చి చక్కగా ఫ్యామిలీతో కూర్చొని టీవీ ఆన్ చేసి ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని చక్కగా మా సీజన్ 2 చూడండి. సో మీ అందరికీ నచ్చుతుంది. సో ఈ సంక్రాంతి మీ అందరికీ ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తున్నాం మేము. సో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ వర్ష గారు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం అండ్ అలాగే మేఘ గారు, ఇద్దరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి నన్ను. ఎందుకంటే సీజన్ 1లో తప్పెట్టుగుళ్ళు ఆ డ్యాన్స్ ఏదైతే ఉందో మీరు చూసారో, భయంకరమైన ఎండ, చెప్పులు లేకుండా డ్యాన్స్ చేయాలి, ఒక 4 minutes నాన్ స్టాప్గా డ్యాన్స్ చేశారండి మేఘలేఖ గారు. చిరాకు పడవచ్చు, ఏంటండి అనొచ్చు, కట్గా వెళ్ళొచ్చు అనొచ్చు, కానీ బట్ లేదు, ఆవిడ 1 dayలో నేర్చుకొని ఆవిడ పెర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ చాలా నమ్మింది. అంటే సీజన్ 1లో తక్కువ టైం ఉంది ఆవిడ చూడడానికి, బట్ ఇప్పుడు సీజన్ 2లో ఎందుకు చంద్రిక, ఎందుకు మేఘలేఖ గారు అన్న దానికి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ అలాగే వర్ష గారు సీజన్ 1లో మేము శ్రీనివాస అవసరాల గారితో ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఆ టైంలో ఆవిడకి ఒంట్లో బాగాలేదు, బాగోపోయినా సరే అంత చలిలో మారేడుమల్లిలో షూట్ చేస్తూ కూడా
అది ఎక్కడ కూడా బయట కనిపించకుండా రోప్స్ అవి కట్టి అసలు చాలా హెవీ ఫైట్ అది. బట్ అప్పుడు కూడా ఒక్కసారి కూడా చిరాకు పడకుండా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ నమ్మారండి, కథను నమ్మారు, మా టీంని నమ్మారు, మమ్మల్ని నమ్మారు, నమ్మి మాతో ప్రయాణం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరు పేరు పేరున మా సార్, మా ఫాదర్ రోల్ చేసిన ఆ ఫాదర్ క్యారెక్టర్ రోల్స్ రమేష్ గారు గుర్తుండిపోవడం వల్ల టక్ టక్ మని, అండ్ మా జ్వాలగొట్టి గారు అద్దరుగొట్టారు. నేను సీజన్ 2లో మామూలు ఉండదు, అసలు భయపడతాడు. సుచిత్ర ఆనంద గారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. పిన్ని గారు థ్యాంక్ యూ. భక్తురాలం గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకేంటంటే క్యారెక్టర్స్ దాని మీద ఉండిపోవడం వల్ల నాకు అలా ఉండిపోయింది. అండ్ సురేష్ బొబ్లి గారు సీజన్ 1 ఎంతైతే మాట్లాడారో దాని డబుల్ ఇంపాక్ట్ సీజన్ 2లో ఉంటుంది. ప్రతి సీక్వెన్స్ ట్విస్టులు కానీ, టర్న్లు కానీ, క్యారెక్టర్స్ రివీల్ చేయడం కానీ, పే ఆఫ్స్ ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అంటే ఒక ప్రాపర్ డ్రామా మీరు చూడబోతున్నారు. ఆ సస్పెన్స్ మీరు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఇదేదో స్టేజ్ మీద చెప్పాలి చిన్నది ఏదో అనాలని ఏం కాదు. అన్నిసార్లు చూసిన తర్వాత ఇది చాలా టఫ్ స్క్రీన్ ప్లే. జనాలు చెప్పడం అంటే అది చూపించడం చాలా చాలా టఫ్ అయింది. అయినప్పటికి కూడా అర్థం అయ్యేటట్టు చాలా చక్కగా చివరి వరకు ఆడియన్స్ చూసిన చివరి వరకు ఎందుకు ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్ నేను హోల్డ్ చేయగలిగానని నాకు చాలా అంటే మిక్సింగ్లో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే కనుక తప్పుగా అనుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ సీజన్ 2 Jan 8 రాబోతుంది. మీ అందరు తప్పకుండా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అండి. Firstly, thanks media for supporting us. Sai Baba garu, Hemant garu, thank you so much for this beautiful opportunity. And ETV team, Nitin garu, Sai garu, Suhas garu, ela back to back hits. Oka chinna crash course వదిలితే మేము కూడా నేర్చుకుంటాం కదా. కంగ్రాచులేషన్స్ అండి, ఈటీవీతో అసోసియేట్ అవ్వడం. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్, ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ చంద్రిక, వరల్డ్ ఆఫ్ చంద్రిక నేను చేయగలను అని మీరు బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాయాలని కోరుకుంటూ ఫ్రమ్ అన్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ ఆబ్వియస్లీ. అండ్ సురేష్ బొబ్బిలి గారు, యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ ఆర్ నాట్ మై ఫోర్టే, బట్ రాంబాయి నీ మీద నాకు అది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. సీజన్ 1కి చాలా మా ఫస్ట్ హీరో అయితే ఆయనే, బీజంకి చాలా మంచి పేరు వచ్చింది. సీజన్ 2 గురించి కూడా విన్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సీజన్ 2లో ఐ హ్యావ్ సమ్ మీటీ రోల్ టు ప్లే. దానికి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వర్ష, ఇది నీ ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు యూ. ఇకపై ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ కనకం నుండి నీకు చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నేను దీంట్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నందుకు, టు సపోర్ట్ యువర్ జర్నీ టు గ్రో యాజ్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్. వేరే చంద్రిక అని అడుగుతున్న వాళ్ళందరికీ, చంద్రిక ఇక్కడికి వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి మీ ఇంటికి వస్తున్నాం, కొంచెం ముందే వస్తున్నాం, Jan 8కి. మీరందరూ మీ కుటుంబంతో సంక్రాంతి మాతో కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో సెలబ్రేట్ చేసుకుంటారు అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టు మంచిగా పనిచేయటం అనేది ఒక మాట, ఓన్ చేసుకుని పనిచేయటం అనేది జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సీజన్ 2 సీజన్ 1 కంటే బ్రహ్మాండంగా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఆన్ ఈటీవీ ఫ్రమ్ 8th Jan. థ్యాంక్ యూ. సో పర్ఫెక్ట్గా ఏది చెప్పాలి, ఎంత చెప్పాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక మీడియా అందరూ నవ్వుతూ జోక్స్ చేసుకుంటూ బ్యాంటర్ చేసుకుంటూ ఇంత హ్యాపీగా ఉన్న ఈవెంట్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా చీఫ్ గెస్ట్ మీ అందరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జాక్ట్లీ 2 సంవత్సరాల క్రితం ఇదే టైంలో 90sతో మా ప్రయాణం మొదలైంది. మీ సంక్రాంతికి అప్పుడు అలా పలకరించాం, ఇప్పుడు కానిస్టేబుల్ కనకం సీజన్ 2తో పలకరించబోతున్నాం. సో ఈ జర్నీ చిరంజీవి గారు ట్రైలర్ లాంచ్ చేయడంతో మొదలైంది. సీజన్ 1 జర్నీ, సీజన్ 2 జర్నీ ఆయన సినిమాతో పాటు రిలీజ్ అవడంతో ముగుస్తుంది.
సో థ్యాంక్ యూ మెగాస్టార్, థ్యాంక్ యూ. సో శుభ పరిణయం ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాం. సో బేసిక్గా క్రికెట్లో ఒక ఓవర్లో 6 బాళ్ళు ఉంటాయి. అనగనగా, ఎయిర్, కానిస్టేబుల్ కనకం, లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్ 5 బౌండరీలు అయిపోయాయి. 6వది కూడా బౌండరీ అవ్వాలని కోరుకుంటున్నాం. సో అవుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్లాట్ఫామ్కి ఇంపార్టెంట్, అందరు పనిచేసిన వాళ్ళందరికీ ఇంపార్టెంట్. కొంతమంది కోసం ఖచ్చితంగా ఇది అన్ని ఎక్స్పెక్టేషన్స్ సర్పాస్ చేయాలని కోరుకుంటున్నాం. అందులో కొంతమంది గురించి మాట్లాడుకోవాల్సింది ఉంది. సో ఏదైనా రిజల్ట్ ఏది చేసినా, సినిమా చేసినా, సిరీస్ చేసినా, షార్ట్ ఫిల్మ్ చేసినా, రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ రిజల్ట్తో పాటు ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ జర్నీ బాగున్నప్పుడే మనకు ఇంకొక పని చేయాలి, ఇంకొక సినిమా చేయాలనే ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలాంటి జర్నీ ఇంత గొప్పగా ఉండడానికి ముఖ్య కారణం శ్రీ సాయిబాబా గారు. సార్ చెప్పాను లాస్ట్ టైం, డబ్బులు పెట్టి అందరూ ప్రొడ్యూసర్లు అవ్వరని చెప్పి, డబ్బులతో పాటు వాళ్ళ టైం, వాళ్ళ లవ్, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ కోపం అన్నీ పెట్టి మాతో పాటు ట్రావెల్ అవుతూ ఎన్నోసార్లు ఆయన ముందు మేము ముసలి వాళ్ళం అని మాకు ప్రూవ్ చేస్తున్న సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 50 ఏళ్ళ సినీ చరిత్ర అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ది. సో దాని వెనకాల కనిపించని సింహం శ్రీ సాయిబాబా గారు. మీరు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. సో సాయిబాబా గారు, వితౌట్ యూ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ వరల్డ్ సార్. ఎందుకంటే 57 రోజుల్లో 400 నిమిషాల ఎడిటెడ్ కాంటెంట్ తీశారంటే ఆలోచించుకోండి. అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్ వెదర్లో, ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, మారేడుమల్లి లాంటి ప్లేస్లో నైట్ షూట్స్ చేస్తూ, అక్కడ ఎవ్వరికి ఒక అకామిడేషన్ ప్రాబ్లం కానీ సమ్ ప్రొడక్షన్ ఇష్యూస్ ఎవ్వరికి కాకుండా లైట్ బాయ్ దగ్గర నుంచి లీడ్ యాక్టర్స్ వరకు చూసుకున్నారంటే అది ఒక మేకర్ వల్లే సాధ్యం అవుతుంది. సాయిబాబా గారు ఇస్ అ మేకర్. అండ్ సేమ్ అప్లైస్ టు హేమంత్ గారు, ఫాలోడ్ బై ప్రశాంత్ మై బ్రదర్. సో 2 years జర్నీ మాకు కానిస్టేబుల్ కనకం, తనకు 5 years జర్నీ. ఎన్నో ప్రాబ్లమ్స్ మధ్యలో స్టార్ట్ చేసినా కూడా ఆ నవ్వు పోగొట్టుకోకుండా అలాగే నిలబడి సీజన్ 1 సక్సెస్ తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినా సీజన్ 2 కంప్లీట్ చేసి బయటకు వెళ్తా అన్న వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కమిటెడ్ డైరెక్టర్స్ ప్రశాంత్. సో ప్రశాంత్ సార్, ఇట్స్ ఆల్ యోర్స్. ఈ జర్నీ అయిపోతుందంటే అందరికంటే ఎక్కువ మేము కొంచెం బాధగా ఉంది. సో సార్ సీజన్ 3 ప్లీజ్ డన్. యా. అండ్ వెరీ ఆస్పిషియస్ డే అండి, ఎందుకంటే సురేష్ గోపిల్ గారు 10 నిమిషాలు పేపర్ చూడకుండా మాట్లాడారు. ఇలాంటి రోజు నా జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఎందుకు మాట్లాడారో నాకు తెలుసు, ఇక్కడ మోటివేషన్ అంటే కూడా నాకు తెలుసు, ఇన్స్పిరేషన్ ఇక్కడ చాలా ఉంది. సో ఆయన రాంబాయి నీ మీద నాకు మనసు ఆయన అనే పాట రాయడానికి కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఈ సిరీస్ లో ఉండడం జరిగింది. జోక్స్, బట్ ఐమ్ జస్ట్ జోకింగ్. సినిమా వేర్ ఈస్ చంద్రిక అంటే ఇంకో క్వశ్చన్ వేశారు, హూ ఇస్ దట్ అని. వేర్ ఈస్ రాంబాయి? సురేష్ గోపిల్ గారి రాంబాయి. హూ ఇస్ రాంబాయి తెలుస్తుందండి. సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు, చూడాలి. ఇంకా ఇయర్ చెప్పలేదు కానీ, బట్ సురేష్ గారి గురించి చెప్పాలి. స్పీచ్ లోనే క్లూ ఉంది, మా వరల్డ్ వెనక్కి ముందుకి చేసి చూస్తారు ఇప్పుడు. సో కమింగ్ బ్యాక్ టు ది ట్రాక్, 90s లో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక నాస్టాలజియా ఫస్ట్ టైం తెలుగులో ఎక్స్ప్లోర్ చేసిన దానికి మ్యూజిక్ చేసిన ఆయన. 90s తర్వాత ఎలాంటి సంబంధం లేకుండా కానిస్టేబుల్ కనకం సీజన్ 1 కి ఒక పూనకలు వచ్చే మ్యూజిక్ చేసి, దానికి ఎలాంటి సంబంధం లేకుండా ప్రీ వెడ్డింగ్ షో లాంటి ఒక శ్రీకాకుళం యాసలో జరుగుతున్న ఒక క్యూట్ లవ్ స్టోరీ చేస్తారు. అదే సంబంధంలో నన్ను మించిన వెటరన్ లేడని రాజు రాంబాయి చేస్తాడు. ఇంకా ఈ గ్రౌండ్ ఇంకా ఆయన వదలడు అనుకునే టైంలో మళ్ళీ సంబంధం లేకుండా దీంతో వస్తాడు. సో హీఈస్ అ బూన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ కెన్ టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి సక్సెస్ రేట్ ఉన్న వ్యక్తి ఒక 2-3 ట్యూన్స్ తర్వాత మమ్మల్ని నమ్మండి సార్ అని చెప్పొచ్చు. ఇవాళ రాజు రాంబాయి పాట గురించి మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ 70 to 80 వెర్షన్స్ అయిపోయి ఉంటుంది ఆ సాంగ్. 4 పాటలు ఫుల్ కంపోజ్ చేసి స్క్రాప్ చేసి మళ్ళీ కొత్త పాట చేశారు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. బికాస్ దట్ ఈస్ ద లవ్ హీ హాస్ ఫర్ మ్యూజిక్. ఎవరూ లేకుండానే ఒక మాస్ విజిల్స్ వేయించగలుగుతున్నారంటే ఒక మాస్ హీరోతో ఆయన మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తున్నాను. మాస్ హీరోస్ అందరు చూడాలని కోరుకుంటున్నాను. విషయం చెప్పమని నాకు సురేష్ గోపిల్ గారు చెప్పారు, చెప్పేశాను. అండ్ కమింగ్ టు మై బ్రదర్ ఎడిటర్ మాధవ్ గారు, సార్ ప్లీజ్. మాధవ్ గారు, ఐమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఐ నో, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ సచ్ పీపుల్ అండి. మాధవ్ గారిలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటే, కాంటెంట్ నచ్చిందా, ఎడిట్ మొత్తం అయిన తర్వాత ఆయన అనుకున్నట్టు వచ్చిందా, దాని మీద ఎడిటర్గా ఆయన పేరు ఉంటుంది.
నచ్చలేదో వాళ్ళ ఫాదర్ పేరు ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. నాకు ఈ విషయం చెప్పిన వెంటనే నాకు ఉండి జారిపోయింది. ఓ అమ్మ, నేను ఫస్ట్ ఈయన పేరు కంటే మీ ఫాదర్ పేరు ఏంటని అడిగా. సో లక్కీగా పోస్టర్స్ చూస్తే ఉంది సార్ మా మందే ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్ లో రాస్తుంది, అంత బాగుంటుంది కాంటెంట్. మధు సార్ పేరు విని విని నేను ఆయన పెట్టేశాను. సో థ్యాంక్ యూ మధు సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఎవ్రీ వన్, విష్ణు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వండర్ఫుల్ యాక్టర్స్ హియర్ థ్యాంక్ యూ అగైన్. అండ్ సో రకరకాల యాక్టర్స్ ఉన్నారు, మా శ్రీనివాస్ అవసల గారు ఉన్నారు, మా రమణ భార్గవ్ గారు కానీ, జ్వాలాకోటి గారు కానీ, మా వీరాంజలి విహారయాత్రి ప్రియదర్శిని మ్యామ్ కానీ. సో ఇట్ ఫీల్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండి. సో ఇంకా చెప్పాలి అంటే, ఓ ఇది అయిపోతుందంటే ఇంకా సింక్ అవ్వట్లేదు, బికాస్ 2 years జర్నీ ఈ వరల్డ్ మొత్తంతో ట్రావెల్ అవుతున్నందుకు. బట్ ఐ థింక్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అ వెరీ గుడ్ క్లోజర్. అండ్ ఎస్పెషలీ ఇద్దరు గురించి మాట్లాడాలి. మేఘలక మ్యామ్, కంగ్రాచులేషన్స్ ఆన్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ అచీవింగ్ సో ఫార్, అండ్ I believe this is going to be a milestone for you. I really believe it so. And thank you so much. ఎందుకంటే మీకు తెలుసు మల్టీ స్టారర్స్లో ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ స్టార్డమ్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, ఈగోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నేను ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి వీళ్ళిద్దరిని. ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద బాండింగ్ దట్ యూ బోత్ షేర్డ్ has actually reflected back onto the screen as well, and that speaks volumes about both of your characters. Thank you so much. And ఫైనలీ 400 minutes కాంటెంట్లో 350 minutes ప్లస్ ఆవిడే ఉంటారు, కానీ ఎక్కడ మొనటని రాదు, ఎక్కడ బోర్డం రాదు, ఎక్కడెక్కడన్నా ఏమన్నా స్క్రీన్ ప్లే అట్లా అంటున్నా కానీ నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నాను ఆవిడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆవిడే శ్రీ వర్ష బొల్లమ్మ గారు. వర్ష గారు, అండ్ సచ్ అ పాజిటివ్ పర్సన్ యు ఆర్. ఎంత పాజిటివ్ అంటే ఎప్పుడైనా డిప్రెసివ్ అయితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఆవిడ స్టోరీలు చూస్తూ ఉంటాను. ఆవిడ స్టోరీస్తో పాటు పోస్టులు కూడా పెట్టాలని కోరుకుంటుంటా, ఎందుకంటే పోస్టులు అయితే రీవిజిట్ చేయొచ్చు కదా, స్టోరీలు అయితే కష్టమైపోతా ఉంది. నేను ఆ స్టోరీస్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఐఫోన్లో జీబీ పెంచుకొని కొత్త ఫోన్ కొనుక్కోవాల్సి వచ్చిందండి. జస్ట్ జోక్స్ అపార్ట్, అండ్ ఐ రియలీ ఫీల్ యూ హ్యావ్ యాక్చువల్లీ కంప్లీటెడ్ దిస్ ఎంటైర్ మిషన్ విత్ యువర్ ప్రెసెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఈటీవీ విన్ గురించి, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఇయర్, ఫెంటాస్టిక్ అనొచ్చు, మైల్ స్టోన్ అనొచ్చు, వాట్ ఎవర్. అన్నిటికంటే ఆనందం ఏంటంటే 5 సక్సెస్లు వచ్చాయి, ఇవన్నీ పక్కన పెడితే 5 మంచి కథలు చెప్పే అవకాశం వచ్చింది, 5 దర్శకుల్ని పరిచయం చేసే అవకాశం మా ప్లాట్ఫామ్కి వచ్చింది. అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 5-15 అవ్వాలని కోరుకుంటున్నాం. సో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మేము ఎలాంటి జీవోలు కానీ, అంటే ఎలాంటి ప్రైస్ హైక్స్ కానీ చేయట్లేదండి. 99 రూపీస్ మాత్రమే పర్ మంత్ మాకు. ఎందుకంటే బిగ్ ఫిల్మ్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మాకు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. 99 రూపీస్కే మీకు కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి దొరుకుతుంది, రాజు వెడ్స్ రాంబాయ్ దొరుకుతుంది, లిటిల్ హార్ట్ దొరుకుతుంది, మీకు కావాల్సిన అన్ని కాంటెంట్ దొరుకుతుంది. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నంత కాలం ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి మాకు ఎంతో స్ఫూర్తి కలుగుతూనే ఉంటుందని కోరుకుంటున్నాను. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎండింగ్ విత్ గీతా భగత్ మ్యామ్. మీకు చెప్పుకుంటే నాకు కోపడతారని తెలుసు. యూ హ్యావ్ బీన్ అ బిగ్గెస్ట్ లక్కీ మాస్కట్, లైక్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్, అండ్ ప్లీజ్ కీప్ యాక్సెప్టింగ్ అవర్ ఈవెంట్స్ మోర్ అండ్ మోర్ టు కంటిన్యూ యాజ్ అ లక్కీ మాస్కట్ ఫర్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. సారీ లేట్ అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రేక్షక దేవులందరికీ మా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నామండి. మమ్మల్ని ఇంతగా నడిపించిన మీడియా మిత్రులందరికీ, ఎప్పుడు పాజిటివిటీ పంచే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాని మీరు మీ ద్వారా తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేస్తున్నారు, అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అండ్ శేఖర్ గారు, వంశీ గారు లేకపోయినా ఈ బాధ్యత మీద పెట్టిన కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వంశీ ఉన్నారా? ఇప్పుడే వచ్చారు, ఇంతకు ముందే ఈవెంట్ స్టార్ట్ ముందు. ఓకే అన్న, అదే కనపడట్లేదు. సంక్రాంతి శుభాకాంక్షలా? ఓకే, అదే పెద్ద సినిమాలు చేస్తూ ఉంటాను. జోక్స్ పాట అండి. తెలుగులో 90s స్టార్ట్ చేసింది నితిన్ చెప్పినట్టు 2 years ముందు ఇక్కడే Jan 5th ఎయిర్ అయింది. Jan 6th సక్సెస్ ఈవెంట్ చేస్తాం. అప్పుడు కూడా గీతా భగత్ గారి యాంకర్, మళ్ళీ తనే వస్తాను మళ్ళీ ఇంకోటి. సో తెలుగులో వెరీ అరుదుగా వస్తుంటాయి సీజన్ 2, ఒక రెండు సిరీస్ తప్ప ఇంకేవి రాలేదు. సో వెరీ అరుదుగా వచ్చే సీజన్ 2లో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి ఒకటి. సో 1 అనేది సీజన్ 1 ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్
ఈటీవీకి. అండ్ ఆల్సో థ్రిల్లర్ క్రైమ్ వెబ్ సిరీస్లో ఇంతవరకు ఎవరు అలాంటి ప్రయత్నం చేయలేదు. సో ఎవరైతే చూడని ఉన్నారో వాళ్ళ కోసం ఒక థింగ్ ఉంది ఏంటంటే, ఇవాళ రేపు సీజన్ 2 రిలీజ్ అయ్యే వరకు సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. మీరు వచ్చి సీజన్ 2 చూసినా వేస్ట్. 1 చూడాలి, 1 ఫ్రీగా చూడండి, 2 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఎందుకు ఆ ప్రశాంత్ క్యాంపెయిన్స్ అని చేసుకుందాం మరి. సీజన్ 1 ఫ్రీగా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అవసరం లేదు, డౌన్లోడ్ చేసుకొని చూసి సరిపోతుంది. సీజన్ 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ మెన్షన్ అబౌట్ సురేష్ బొబిలి. నితిన్ స్పీచ్ ఇస్ కాపీ పేస్ట్. మళ్ళీ నేను ఏం చెప్పలేను సురేష్ గురించి ఇంకా. సో థ్యాంక్ యూ మేఘ్లేక్ గారు, వర్ష గారు. వితౌట్ యూ దిస్ ఇస్ వెరీ ఇన్కంప్లీట్. అండ్ ప్రశాంత్, థ్యాంక్ యూ సో మచ్. ఒక తెలుగులో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్లో ఒక గుర్తుపెట్టుకునే సిరీస్ ఇచ్చినందుకు, అది మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సిరీస్ నిర్మించిన సాయిబాబా గారికి, హేమంత్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ వాచ్ కనకం సీజన్ 2 ఓన్లీ ఆన్ ఈటీవీ విన్ ఆన్ Jan 8th. సీజన్ 1 is for free. Download and watch it. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎనీవేస్, ఆల్ ద మీడియా అండ్ ప్రెస్ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఈరోజు ఏదో చాలా పాజిటివ్గా ఉంది అట్మాస్ఫియర్. మీరందరూ చాలా ఏంటి బ్యాక్ బెంచర్స్ లాగా అందరినీ టీస్ చేసుకుని ఉన్నారు. ఇట్స్ వెరీ నైస్ టు సీ దిస్. అండ్ థ్యాంక్ యూ అమ్మా. సీజన్ 1కి నువ్వు రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ యూర్ హియర్ టుడే. సో Constable Kanakam, I'm very overwhelmed today. Firstly, Prashant Garu, thank you so much. ఇలాంటి ఒక స్టోరీకి, ఇలాంటి ఒక ఇంత ఎమోషన్స్ ఉన్న స్టోరీకి నన్ను చూస్ చేసినందుకు ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ వోంట్ లెట్ యూ ఫర్గెట్ మీ బికాస్ సీజన్ 3 ప్లీజ్ చేయండి. అండ్ సాయిబాబా గారు అండ్ హేమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి కైండ్, ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీలో ఉంటే ఐ థింక్ దిస్ ఇండస్ట్రీ విల్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్. సో ప్లీజ్ మేకింగ్ అ లాడ్ ఆఫ్ కంటెంట్. అండ్ ఈటీవీ గురించి చెప్పాలి, బికాజ్ ఇది నేను ముందు ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ అగైన్. నేను ఐ థింక్ ఇట్స్ బిన్ ఈ జర్నీ 2 years అయింది అనుకుంటా. సో 2 years ముందు నేను ఈటీవీలో ఈ సిరీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొన్ని మంది, a lot of people were happy for me, but I remember a few people saying ETVలో చేస్తున్నావా అని ఒక question. The same members want to be a part of ETV now. They want to do movies and series on ETV. And I think I'm very proud to be a part of this family. And ఇప్పుడు ముందైతే I used to be like, please subscribe to ETV when I used to ask people, but I don't think that's necessary anymore. I think after 2025 అందరి ఇంట్లో ETV విన్ ఉంటుంది ఖచ్చితంగా. So that's a huge success. And Meghaleka, she's a beautiful actor. నేను ప్రీవియస్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, షీఈస్ అమేజింగ్. అండ్ మీకు you'll realize how amazing an actor she is in season 2 lo. Please watch out for her. It's amazing how beautifully she's performed in season 2. So I'm happy that you'll see that on screen. And music gurinchi cheppali, because andaru music gurinchi matladaru season 1 lo. సో సురేష్ గారు, మీ పేరు సురేష్ కాదు ష్యూరేష్ అని ఉండాలి, బికాస్ మీరు మ్యూజిక్ చేస్తే ష్యూర్గా అది బాగుంటుంది అని. అండ్ మాధవ్ గారు, థ్యాంక్ యూ. ఆల్సో సీజన్ కనకం ఏంటి కానిస్టేబుల్ కనకం సిరీస్ ఎలా అంటే, మీకు జిమ్ జామ్ తెలుసా? జిమ్ జామ్. సో జిమ్ జామ్ లో ఎలా ఉంటది అంటే, చుట్టూ ఉన్న బిస్కెట్ బాగుంటది కానీ అదొక మజా. ఇంకా కావాలంటే సెంటర్ లో జామ్ ఉంటది కదా, అది తింటేనే మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. సో దిస్ కానిస్టేబుల్ కనకం ఈజ్ లైక్ జిమ్ జామ్, అండ్ season 2 ఇస్ ద జామ్ ఇన్ బిట్వీన్. సో దానికోసం మీరు Jan 8th కి మీరు చూడండి మన జిమ్ జామ్. అండ్ టు ఆల్ మై కోస్టార్స్ ఆన్, విష్ణు గారు,
మీకు తెలీదో నాకు తెలీదు, బట్ ఈస్ డన్ బిగ్ ఏంటి కాదు, హిస్ పర్ఫార్మ్ ఇన్ సీజన్ 1 ఒక పెద్ద గెస్ట్ అపియరెన్స్ అండ్ హిస్ డైలాగ్ ఇస్ కిల్లర్. మీకు తెలియదంటే ఒకసారి మళ్ళీ సీజన్ 1 చూడండి. ఈ మనిషిని చూడాలి అందులో. చెప్తారా డైలాగ్? సో యా, ఎనీవేస్, Suchitra ma'am and ma'am, everybody, you guys have done such an amazing job. Also, Andaru aduktunnaru, where is Chandrika ani? I want to ask, who is Sahasra ani? So yeah, that's all. So Jan 8th, Constable Kanakam release avutundi. Please watch it. Thank you. మా వాళ్ళు ఇప్పుడు చంద్రికనే గెస్ట్ చేద్దామండి, ఇప్పుడు సహస్ర ఎవరు అని ఆలోచిస్తున్నారు అనమాట. కొంత రాజస్థాన్ పోటీయా సార్? అంటే నెక్స్ట్ డేనే అది యాక్చువల్ చెప్పాలంటే అదే రోజు ప్రీమియర్స్ కూడా పడుతుంది, 8th ఈవినింగ్. 8th. సార్ రాజా సాబ్ చాలా పెద్ద హిట్ అవ్వాలి, టికెట్లు దొరికిన వాళ్ళందరూ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాలి, మొత్తం కానిస్టేబుల్ కనుక చూడాలి. జోక్స్ అపార్ట్, ఏం లేదు సార్, అంటే ఇది వరకు కూడా 90s రిలీజ్ చేసినప్పుడు ఆ ఇయర్ కూడా మనకు పెద్ద సినిమాలు వచ్చే ముందు ఒక వాక్యూమ్ పీరియడ్ ఉంటుంది, కొంచెం సస్టైన్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఏదైనా మంచి కాంటెంట్ వచ్చి చూడడానికి రెడీగా ఉంటారు. ఆల్సో ఇప్పుడు ఎన్ని సినిమాలకు మనం వెళ్ళినా కానీ ఫ్యామిలీస్ అందరు కలిసి సంక్రాంతి టైంలో ఇంట్లో ఉంటారు కదా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు గుడ్ కాంటెంట్ ఇవ్వాలి అనేది మా టార్గెట్. దట్ ఈస్ వై అక్టోబర్లోనే ఎప్పుడో లాంచ్ చేయాలనుకున్న కనకమహాలక్ష్మిని వి హెల్డ్ ఇట్ బ్యాక్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ ఫర్ సంక్రాంతి అండి. అండ్ మీరు అన్నట్టు అన్ని సినిమాలు సక్సెస్ అవ్వాలి, టికెట్లు ఎంత దొరకకూడదు అంటే సబ్స్క్రిప్షన్స్ మాకు పెరిగిపోవాలండి. బట్ బాగుందండి రాజస్థాన్ కాంపిటీషన్ అంటే. యాక్చువల్లీ అదే ఈటీవీ మొత్తం కూడా కొద్దిగా ఫ్యామిలీ ఈ టైప్ మొత్తం చేస్తాయి. ఇది చూస్తుంటే కొద్దిగా సస్పెన్స్ థ్రిల్లర్ ఈ జానర్లోకి రావడానికి ఏంటి కారణం ఏంటి అసలు? అదే అండి మీరు చెప్పింది, అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎంత బాగా చేస్తున్నా కానీ ఇంకా డిఫరెంట్ జానర్స్ వస్తే బాగుంటుంది కదా అన్నారు. బి హ్యూజ్లీ సర్ప్రైజ్డ్, ఎందుకంటే లాట్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ జానర్స్ రాబోతున్నాయండి ఈ ఇయర్. సో ఈటీవీ వాల్యూస్ ని పోగొట్టకుండా బట్ ఈటీవీ విన్కి ఒక ఇండివిజువల్ స్ట్రాంగ్ ఐడెంటిటీ వచ్చేలాగా ఇయర్ ఉంటుంది అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు, కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడని Part 2లో రివీల్ చేశారు. అవును అవును. మరి ఇప్పుడు చంద్రిక ఎక్కడ ఉన్నా అనేది Part 2లో రివీల్ చేస్తారా, మళ్ళీ Part 3లో ఉంచుతారా, ఏమన్నా పెడతారా? తెలుస్తుంది, సీజన్ 2లో తెలుస్తుంది. రెండు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ ఇంకో కొత్త డౌట్ రైజ్ అవుతుంది మీకు. అంటే మళ్ళీ Part 3 చూస్తారుగా జాన్ హిట్, డెఫినెట్లీ మీకు ఈటీవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ తో ఒక డీల్ లోకి వచ్చిందని తెలిసింది. ఓకే, సో అది ఆ రీజనల్ అండ్ నేషనల్ ఓటీటీస్ మెర్జర్ ఇన్ ద సెన్స్ లైక్ ఈ కొలాబరేషన్ అనేది ఎంతవరకు ప్రాఫిటబుల్ గా ఉండబోతుంది? ప్రాఫిటబుల్ అట్లేం కాదు. సో 90s లిటిల్ ఆర్ట్స్ అండ్ ఎయిర్ ఇచ్చాము మనం. పెక్యులర్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్, రీజనల్ ఈజ్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్ కి చూద్దాం ఒకసారి, గ్లోబల్ ఆడియన్స్ కూడా చూస్తారు కదా మన కాంటెంట్ ఎట్లుందని. సో మన తీసిన కాంటెంట్ అసలు నచ్చుదా గ్లోబల్ ఆడియన్స్ కి అనేది ఒక క్వశ్చన్ ఉండే. బట్ లక్కీలీ ఈ 3 కాంటెంట్ ప్రూవ్ అయిన థింగ్ ఏంటంటే సరే లోకల్ ఈజ్ న్యూ గ్లోబల్ అంటారు, నిజమే అనుకున్నాం. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మనకి సీజన్ 2 చేసే ఆలోచనలు ఉన్నాయి. ఎయిర్కి కానీ, లిట్లాట్స్ కానీ, 90s కానీ. సో ఐపీ పాపులర్ అవుతుంది, అందరూ తెలుస్తుంది. సో నేషనల్ ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు. సో సీజన్ 2 కొంచెం పెద్దగా చేయొచ్చు అని ఒక థాట్తో చేసింది. బట్ కొలాబరేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ తో. అంటే మీరు ఎప్పుడు కూడా ఓన్లీ చిన్న సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పటిదాకా, ఓటీటీ వైజ్ కొండం కూడా. సో పెద్ద సినిమాల మీద ఏమైనా కాన్సన్ట్రేట్ చేసే ఆలోచన ఉందా? ధీరజ్, ఒకటి మీరు చిన్న సినిమా పెద్ద సినిమా డిఫరెన్స్ ఎలా చేస్తారు జనరల్? బడ్జెట్ మూవీస్ బట్టి అంతే. సో కాంటెంట్ ఆల్వేస్ కదా. సో అంటే స్టార్ హీరో మూవీ పెద్ద మూవీయా, పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా? పెద్ద బడ్జెట్ అండ్ పెద్ద స్టార్ హీరో. పెద్ద బడ్జెట్ మూవీ పెద్ద మూవీయా, పెద్ద స్టార్ మూవీ పెద్ద స్టార్. సో ఇక్కడ ఒకటి, ఒక స్టార్ కామెడియన్ కానీ స్టార్ హీరో కానీ ఒక పర్ఫార్మెన్స్ చేస్తారు అనుకోండి, అదే ఒక న్యూ కమర్ తో చేసాం అనుకోండి. సో న్యూ కమర్ తో మేము పెర్ఫార్మెన్స్, డైరెక్టర్ కానీ పెర్ఫార్మెన్స్ చేయించేటప్పుడు, సో దిస్ ఈస్ మోర్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టే థింగ్. మా దృష్టిలో ఎక్కువ ఎఫర్ట్స్ ఏది ఉంటే అదే పెద్ద సినిమా అని మా ఫీలింగ్. సో ఎక్కువ ఎఫర్ట్స్ మాకే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి మాది కూడా పెద్ద సినిమా కానీ తక్కువేం కాదు. సో మా ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి బాగా.
సో ఇప్పుడు ఎలా అంటే తక్కువ లిట్లాట్స్ అనట్లేదు, అలా కాదు. బట్ కంటెంట్ పాపులారిటీ అనేది లేదంటే ఈ ఓటీటీ పాపులారిటీ అనేది పెరిగేది కూడా విత్ డెఫినెట్లీ పెద్ద స్టార్ సినిమాలకి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, పెద్ద సినిమా పెద్ద ఆడియన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ చిన్న సినిమాలు కూడా ఎక్కువ లెవెల్ ఆఫ్ పెద్ద ఆడియన్స్ చూస్తున్నారు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లిట్లాట్స్ అనే సినిమా ఉంది. సో 30 years తీసాం మనం. సో ఎవ్రీ డే 6 AM to 9 PM కాల్ షీట్. సో అవర్ ఎఫర్ట్స్ వాజ్ మోర్ స్ట్రాంగర్. అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి పెద్దవి కదా అనేది మా ఫీలింగ్. సో ఎక్కడ ఎఫర్ట్స్ అంటే ఎఫర్ట్స్ ఆ మనీ అంటే మీరేమంటారు? అప్పుడు మాదే పెద్ద సినిమా కదా. వర్ష గారు ఇందాక మీరు మాట్లాడుతూ చాలా మంచి వర్డ్స్ చెప్పారు. ఈటీవీలో చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది, అదే క్వశ్చన్ మార్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈటీవీలో చేస్తున్నారు అనేది. సో మీకు ఎలా అనిపించింది ఈటీవీతో కొలాబరేషన్? ఇంకా ఈ 2026 కావచ్చు, రాబోయే రోజుల్లో ఈటీవీతో మీకు కొలాబరేషన్ ఎలా ఉంటుంది? అట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మీరు ముందు చేయడానికి రెడీగా ఉంటారా? లేదంటే సినిమా అవకాశాలు వేరే పెద్ద బ్యానర్లో వచ్చినా కూడా ప్రియారిటీ దేనికి ఉంటుంది? వావ్! ఓకే. సో, నేను చెప్పాను కదా! పీపుల్ హూ క్వెషన్ మీ ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు. కానీ చేయాలని దే ఆర్ సర్చింగ్ ఫర్ లైక్ ఎన్ ఆపర్చునిటీ హియర్. సో, దట్స్ అమేజింగ్. అండ్ డెఫినెట్‌లీ నేను ఇది సైన్ చేసింది కూడా బికాజ్ ఐ లవ్ ద కంటెంట్ అండ్ ఐ న్యూ దే ఆర్ రియల్లీ ఆనెస్ట్ అండ్ గుడ్ పీపుల్ అని. సో, ఐల్ కంటిన్యూ వర్కింగ్ విత్ దెమ్. నితిన్ గారు, I will continue working with them అని అంటున్నా. With ETV. So yeah, definitely I'll continue working because they're doing a really great job. So yeah. డైరెక్టర్ గారు, సాధారణంగా ఈటీవీలో ఇప్పుడు దాకా వచ్చిన 5 డైరెక్టర్లు 5 కథలు చాలా పరిచయం అయ్యాయి, సక్సెస్ఫుల్గా వెళ్ళాయి. కానీ మీరు మాత్రం ఈటీవీ 2లోనే సో రెండోసారి వేదిక ఎక్కారు. అంటే చాలా అవకాశం, అంటే సక్సెస్ మీట్లో ఇంకో డైరెక్టర్ వచ్చి వేరే ప్రొడ్యూసర్ చూసి మంచి అంటే పెద్ద బ్యానర్స్ తీసుకెళ్లి వాళ్ళకి పెద్ద సినిమా అవకాశం ఇస్తుంది. కానీ మీరు సీజన్ 2 కంప్లీట్ చేసిన తర్వాతే బయటికి వెళ్ళాలి. సో మళ్ళీ చెడగొట్టుకండి, సీజన్ 3 కూడా తీద్దాం అనుకుంటున్నాం. సీజన్ వెళ్ళి చెడగొట్టి ఆఫర్ వచ్చి వెళ్ళిపో ఇట్లా బాహుబలి లాగా మీరు 1 and 2 కలిపి ఇంకొకటి కొత్త కోణంలో ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అది ఇందాక మీ మాటలు అర్థం అవుతుంది అదేనా? ఇంకో సస్పెన్స్ క్రియేట్ చేసి ఈటీవీ విన్ లోనే ఇదే వెబ్ సిరీస్ లో కంటిన్యూ ప్లాట్ఫామ్ లో స్ట్రాంగ్ గా నిలబడదాం అనేది మీ ఆలోచన. చిన్నప్పటి నుంచి వీళ్ళు చెప్పిన మాటే ఈటీవీ మీ టీవీ అని. సో చిన్నప్పటి నుంచి చెప్పిన మాట చూస్తుండే. సో డెఫినెట్లీ ఆయన కూడా అందుకే ఉండిపోయాను అంటున్నాను. లేదండి, అంటే యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి ఎప్పుడైనా సరే అది పద్ధతి, మన చివరి వరకు అది కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాతే వెళ్ళాలి. సో దాని మీద చాలా క్యాల్కులేషన్స్ అవి ఉంటాయి. అండ్ దాని తోడు ఇది నా ఫేవరెట్ చెప్పాలంటే కనుక చెప్పాను ఇందాక నాకు లైఫ్ అంతా నేర్పించింది అని. సో డెఫినెట్లీ అందుకే. అంటే ఫస్ట్ సీజన్ తర్వాత మీలో చేంజెస్ ఏంటి? అంటే కొన్ని స్ట్రగుల్స్ వచ్చాయి, ఎదుర్కొన్నారు, సపోర్ట్ ఉంది, సో ముందుకెళ్ళారు, సీజన్ 2 కూడా కంప్లీట్ చేశారు. ఆ మధ్యలో సో మీ ఎట్లా ఉండేది, మీ పరిస్థితి ఎలా ఉండేది? ముందుకు వెళ్దామా లేదా, ఎలా ఇబ్బంది పడేవారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఒక మేకర్ గా ముందుకు వచ్చారు? నిద్ర వచ్చేది కాదు, చిరాగ్గా ఉండేది, ఏం జరుగుతుంది అర్థమయ్యేది కాదు. ఎవరి మీద కోపడతాం, ఎవరి మీద కోపడలేము, సైలెంట్గా ఉండేవాళ్ళం. సర్లే ఒక టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో మాట్లాడటం, నా వైఫ్ మా మదర్ అలా సంథింగ్. అందులో మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సీజన్ 2 మీద కూర్చున్న తర్వాత మీకు చెప్పాను కదా స్క్రీన్ ప్లే పరంగా. సో దాని మీద మా ఎడిటర్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చొని సో మెల్లిమెల్లిగా సో బయటకు వచ్చేసాను. ఈ క్వశ్చన్ కి సరైన సమాధానం ఉండాలి. సో ఇది చంద్రిక అనేది ఆ క్వశ్చన్ ఎంత బలంగా ఉందో దానికి ఆన్సర్ కూడా చాలా బలంగా ఉంటేనే సీజన్ 2 అనేది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆ సమాధానం ఎంత బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది సార్, చాలా స్ట్రాంగ్గా. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను అన్నిసార్లు చూశాను, 1-2 సార్లు ఆడియన్లో చూసాను, డైరెక్టర్లా కాకుండా రాసిన వాళ్ళ కాకుండా ఆడియన్లో చూసాను. చూసిన తర్వాత చాలా హ్యాపీ, చాలా రిలాక్స్గా ఉన్నాను నేనైతే కనుక. ఎందుకంటే ఇంకా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో, చెప్తారు ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారని. సో మీరు చూసిన తర్వాత వేర్ ఇస్ చంద్రిక అని అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్ అంతే స్ట్రాంగ్గా మీకు తెలుస్తుంది. సాయి గారు 2025 చాలా థియేటర్లో సో మంచి హిట్ కొట్టే, ఇందాక ఇంకో బాల్ ఉంది 6 కొడితే అయిపోద్ది అన్నారు, 6 కొట్టేస్తున్నారు ఆల్రెడీ. మరి 2026లో ఇంకా ఎన్ని మ్యాచ్ ఎలా ఉండబోతుంది థియేటర్లో, సో ఎన్ని సిక్సర్లు కొట్టాలనేది సో మీ థాట్, ఆ ప్లానింగ్ ఏంటి? 26లో ఒక 8 థియేటర్ మూవీస్ వస్తాయండి మా నుంచి, ఒక 7 వెబ్ సిరీస్ అండ్ ఓటీటీ కాంటెంట్ వస్తాయి, 15-16 కాంటెంట్ వస్తాయి ఇయర్లో, నెక్స్ట్ ఇయర్లో. నితిన్ గారు, హాయ్ సార్. సరే, అంటే ఇప్పుడు కంటెంట్ వైజ్ చాలా బిగ్ ప్రాజెక్ట్స్ని డెలివర్ చేస్తున్నారు. అంటే మాకు ఎలా అనిపిస్తుంది అంటే
శివాజీ గారు కానీ, రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే ప్రశాంత్ కానీ, అంటే కొత్త టాలెంట్ని ఒక ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందంటే ఇప్పుడు తెలుగులో ఈటీవీ కంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయింది కొత్త వాళ్ళు ఏదో అప్రోచ్ అవడానికి. ఈ డ్రైవ్ అనేది చాలా మందిని పరిచయం చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు విన్ విన్ పొజిషన్లోకి వెళ్తున్నారు. ఈటీవీకి కొత్తగా వచ్చే వాళ్ళకి మధ్య సరైన బ్రిడ్జ్ వర్క్ చేస్తున్నారు కదా, అది సూపర్ సక్సెస్ అవుతుంది. అంటే ఈటీవీ సినిమాలు చేయడం మొదలెట్టినప్పుడు కూడా మౌన పోరాటం కానీ, ప్రతిఘటన కానీ వాళ్ళు అదే ఫాలో అయ్యారు. సేమ్ వాల్యూస్ మీరు విన్లో కూడా అదే అప్లై చేస్తూ సక్సెస్ అవుతున్నారు. అంటే కొత్త ఏజ్ గ్రూప్కి అలవాటు చేస్తున్నారు ఈ జనరేషన్కి. అది చాలా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ కానిస్టేబుల్ కనకంకి వచ్చేసరికల్లా ఇది థ్రిల్లర్ మూవీ అయినా అందులో ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్గా ప్లేస్ అయ్యి ఈ క్రియేటివ్గా మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. క్రియేటివ్గా అంటే క్రియేటివ్గా ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.